హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పెసర్లు అండి. ఇవి పెసరపప్పు చేసి చూపిస్తాను. పసుపు వేసుకోవాలండి. ఇందులో ఒక 3 టమాటోస్ కట్ చేసి పెట్టాను, పీసెస్గా పెద్ద పెద్దగా వేసేస్తున్నాను. ఒక 6 to 7 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. సాల్ట్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక 2 విజిల్స్ ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వరకు. ఇది నాకు తెలిసిన వాళ్ళు పంజాబీ ఫ్రెండ్స్ ఉండే అండి. వాళ్ళు తెలుసా అండి, అన్ని చిరుధాన్యాలే ఫుడ్లో, డైలీ ఫుడ్లో చిరుధాన్యాలు ఉంటాయి. శనగలు, పెసర్లు, రాజ్మా, పెద్ద శనగలు, బొబ్బర్లు, ఇలాంటివన్నీ రోజు కర్రీ చేస్తారండి. సో వాళ్ళ కర్రీ స్టైల్ నాకు తెలుసు. నేను మా ఫ్రెండ్ వాళ్ళు అనమాట, మా పక్కనే, మేముండే ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. సో అలా వచ్చేసి నేను చూపిస్తాను మీకు ఒక్కోటిగా. ఈరోజు పెసరపప్పు చూపిస్తున్నాను. దీన్ని మనం 2 విజిల్స్ ఇప్పించుకోవాలి. ఆఫ్టర్ 2 విజిల్స్ దీనికి తాలింపు వేస్తే అయిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తొందరగా అవుతుందండి. బట్ దీంతో పుల్కా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. పుల్కా అయినా చపాతీ అయినా బాగుంటుందండి. ఉడికించిన తర్వాత చూపిస్తానండి మీకు. చూడండి, నేను ఆఫ్టర్ 2 విజిల్స్ తీసి దాన్ని బాగా ఇలా గంటతో మెదుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో మెదుపుకుంటే ఇలా అవుతుంది. దీంట్లో వాటర్ ఎక్కువ వేయొద్దు, మనం ఉడికిచ్చింది ఉంది కదా, అది సరిపోతుంది. ఎక్కువ పలసగా ఉంటే బాగుండదు. నేను ఇది వచ్చేసి కొంచెం రైస్లో తినడానికి ట్రై చేస్తాను. రైస్లో తిన్నారనుకోండి, మామిడికాయ పచ్చడి కొంచెం వేసుకొని వేడి వేడి అన్నమైనా వేడి వేడి పప్పు అయినా వేసుకొని తినాలండి. సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే నేను యాక్చువల్లీ టేస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఆకుకూరలు హెల్తీ కదండి, పప్పు దినుసులు కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఈ రెసిపీ, ఇట్లాంటి పప్పు దినుసులతోటి రెసిపీ ట్రై చేస్తే బాగుంటుంది. పిల్లలకైనా మనకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తాలింపుకు పెట్టాను నేను. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. ఒక 4-5 ఎల్లిపాయలండి. 4-5 ఎల్లిపాయలు పొట్టుతోనే నేను చిదిమి వేసుకున్నాను. ఎల్లిపాయలు వేసాను కదండి, అల్లం వెల్లిగడ్డ అవసరం లేదు ఇందులో. మనం ఉడికించేటప్పుడే అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం వేయబడలేదు. మనం జస్ట్ ఇది గోల్డెన్ ఎల్లో కాగానే, గోల్డెన్ బ్రౌన్ కాగానే ఆనియన్స్ అందులో యాడ్ చేయడమే. వేస్తాను నేను, ఆల్రెడీ ఉంది, కొద్దిగా వేస్తాను. ఇది కావాలి అనుకుంటే, కారం కావాలనుకుంటే అప్పుడు కొంచెం కారపొడి వేసుకోండి కావాలనుకుంటే. నేనైతే వేయట్లేను. అంతే అండి. చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ, చాలా ఈజీ అనమాట. మనకి ఏంటంటే ఒక 10 minutes లోపలే అయిపోతుంది. ఉడకడమే, అన్నీ వేసి ఉడికించడమే, తాలింపు వేయడమే, అంతే. చేసుకోండి. రోటీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, రెసిపీ ట్రై చేయాలి ఇంట్లో. ఎందుకంటే మనకి హెల్దీ, పిల్లలకి హెల్దీ. మనము అంటే మీరు ఇప్పటివరకు తినకుంటే అనుకో, ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీరు డెఫినెట్లీ మీ మెనూలో యాడ్ చేసుకుంటారు ఈ కర్రీ. పప్పు, పొట్టు పెసరపప్పు అండి ఇది. పొట్టు పెసరపప్పుతో మనం ఇంత ఈజీ రెసిపీ చూపించాను నేను. చూడండి, యమ్మీగా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. Thank you for watching. Please subscribe my channel.